హలో అండి అందరికీ. చూసారా మా పూజ ఎంత అల్లరి పిల్లో. మా అమ్మ నేను ఇద్దరం కూడా పని చేస్తుంటే ఏ పని ఆపారనుకో మీ సంగతి చెప్తా అనుకుని అదైతే కర్ర అయితే పట్టుకుందనమాట. ఒక టీచర్ లాగా అయితే ఉన్నది. ఎందుకంటే అది కూడా పని చేస్తానని చెప్పింది, కానీ మేమైతే వద్దన్నామని కోపంతో అనమాట కర్ర పట్టుకుంది. చాలా అంటే చాలా చురుకుది, ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. ఎంత అల్లరి చేస్తుందో పాపం, ఒక్కరోజు కూడా లేకపోతే ఎంత భయం వేస్తుంది అనమాట. చాలా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇలానే కదండి ఉంటుంది. ఇదిగోండి మా పూజ అయితే నేను చేసే ప్రతి పనిలో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు కూడా నా పక్కనే ఉంది. హాయ్ చెప్పు పూజ. హాయ్ అందరికి, బాగున్నాడా? నా పేరు పూజిత. ఈరోజు అయితే ఇంకా అలా అనమాట. మొత్తానికి పండగ సామాన్లు అన్నీ కూడా తోమేసాము. ఇంక ఇంట్లో ఏదైనా పని చేస్తే పిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇంకా హడావుడి డబల్ అవుతుంది కదా. అలాగే ఇది కూడా ఇంట్లో ఉంది కదా, ఒకవైపు ఇది వచ్చేసి ఏం చేస్తుందా అనేసి భయం. అలా అయితే మా పనులు మొత్తం కూడా అయిపోయావండి. రేపైతే ఇంకా సామాన్లు అన్నీ కూడా న్యూస్ పేపర్లో వేసి అయితే సర్దేయడమే ఉంది. రేపటి నుంచి మా వీడియోస్లో మా పూజ కూడా చేస్తానని చెప్తుందండి. తను కూడా ప్రతిసారి కూడా నేను వీడియో తీసేటప్పుడు నేను కూడా వస్తాను, నేను కూడా ఉంటాను అంటుంది. కానీ చిన్నపిల్ల కదా అనేసి కానీ నేను కూడా చేస్తా అంటుంది. రేపటి నుంచి తను కూడా ఉంటా. చూసారు కదా, మా పూజ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మా వీడియోస్ నచ్చినైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బై బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.